నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల. 36 మందితో జాబితా రిలీజ్. పాత బస్తీలో సీఎం రేవంత్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. బీఆర్ఎస్ కు మరో షాక్. మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే ఛాన్స్. ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఎన్నికల సంఘం. ఈ నెల 13న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. ముగిసిన ధర్మశాల టెస్ట్ రెండో రోజు ఆట. ఇంగ్లాండ్ పై 255 పరుగుల ఆధిక్యంతో భారత్. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అక్రమ్ ఆస్తులు ప్రభుత్వ అధికారులు కూల్చడంపై ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని, మేం బయటకు వచ్చి మాట్లాడితే 5 ఏళ్లు రోజుకు ఒకరు జైలుకు వెళతారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాలు కబ్జా చేశారని, ఇరు రాష్ట్రాలు పట్టించుకోకుండా ఉన్న 25,000 కోట్ల ఆస్తులు స్వాహా చేశారని, దానిపై కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇవన్నీ జరిగినాయి 2014 నుంచి ఈ రోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి. ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేశారంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నింటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు. వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు. మొన్న ప్రభుత్వం వచ్చినాక, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు. దేవుడు అనేటోడు ఉన్నాడు. అడ్రస్ రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. పాలకొల్లులో సమావేశమైన కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయంపై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు, అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రద్దు చేసి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు తనతో పాటు కొందరు కాపు నాయకులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంక్షించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జోగయ్య తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తమ కోర్కెలు తీర్చే శివుడిని భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలోని శివకోటి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి విశిష్టతను తెలుపుతున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయాల్లో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి మొదలైంది. తమ భక్తి శ్రద్ధలతో భక్తులు పర్వాళ్ళు తొక్కుతూ శివాలయాలకు భక్తి శ్రద్ధలతో పూజించడానికి ఉదయం నుంచి కూడా ఉపవాస ప్రార్థనలతో పూజలు చేస్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ యొక్క పూజలు కూడా మా అనంతపురం నడిబొడ్డునున్నటువంటి శివకోటి ఆలయంలో ప్రత్యేక భక్తులు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ శివాలయంలో నెలకొంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ యొక్క మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ఈ శివరాత్రిని అసలు ఈ శివరాత్రి జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటారు?
శివాయే నమః. ఈ యొక్క ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిలోకి 11 మాస శివరాత్రులు అయితే 12వది వచ్చేటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటిది చతుర్దశితో కూడుకున్నటువంటి వచ్చేటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ యొక్క శివరాత్రి రోజునే స్వామివారు లింగోద్భవ రూపాన్ని ఆవిర్భావం పొందినటువంటి దినమును కాబట్టి ఈ యొక్క దినాన్నే మహాశివరాత్రి పర్వదినంగా చేసుకుంటూ విశేషంగా స్వామివారిని ఆరాధన చేసుకుంటూ వారి దివ్య అనుగ్రహాన్ని పొందడానికి మనకి అనుగ్రహాన్ని అందించినటువంటి శుభదినమైనటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి అంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం అందరూ చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రము అపురూపమైనటువంటిది, అతి విశిష్టమైనటువంటిది. శ్రీ 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 అప్పాస్వామివారు శ్రీ గురువులు అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని శివపంచాక్షరి మంత్ర జపాన్ని 1,000,000 సార్లు పంచాక్షరి జపాన్ని అనుష్ఠానం చేసి ఒక మహారుద్రయాగం చేసి ఈ యొక్క శివక్షేత్రాన్ని ఒకే గర్భాలయంలో శివాశివులను ఇద్దరినీ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఇక్కడ శివుడు వేరు అమ్మవారు వేరు అనేది లేకుండా శివుడిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించినట్లే అని చెప్పి, అదేవిధంగా అమ్మవారిని ఆరాధిస్తే శివారాధన ఫలితం కలుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతూ ప్రసిద్ధి పొందుతూ ప్రతిష్ఠ చేయించబడినది. అదేవిధంగా ఇక్కడ అనంతపురంలో వెలిసినటువంటి ఈ యొక్క క్షేత్రంలో శివకోటిలో విశేషంగా వచ్చినటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి కామ్యములు ఏదున్నా సరే స్వామి అమ్మవార్ల దయతో అనుగ్రహాన్ని అందిస్తూ వారి వారి మనోవాంఛలు నెరవేరుతూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునేసి తెల్లవారితో 6 గంటలకి ఒక యామ అభిషేకము, మరలా 9 గంటలకు ఒక అభిషేకము, 12 గంటలకు 3వ అభిషేకము, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి ప్రదోష కాలంలో ఒక అభిషేకము, మళ్ళీ 9 గంటలకి స్వామివారికి 9వ గంట యామ అభిషేకము, 9 గంటల నుంచి 12 గంటల లోపల స్వామివారికి ఈ శివకామేశ్వరి స్వామి మందిరంలో విశేషంగా కళ్యాణోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అదేవిధంగా 12 గంటలకి లింగోద్భవ సమయంలో శ్రీ గురువులు శ్రీ శ్రీ అప్పాస్వామి వారి స్వహస్తములతోనే ఇక్కడ స్వామివారికి విశేషంగా అమృత పాశుపత రుద్రాభిషేకములు, నవధాన్య అభిషేకములు చేసి బిల్వార్చన కార్యక్రమం చేస్తూ ఇదే విధంగా మరుసటి రోజు తెల్లవారం వరకు ఈ యొక్క దేవాలయము నిరంతరంగా తలుపులు తెరవబడి వచ్చినటువంటి భక్తులందరికీ దర్శనాన్ని ఇస్తూ దేదీప్యమానంగా కొంగు బంగారమే విలసిల్లుతూ విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క క్షేత్ర దర్శనం కూడా మనకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. శుభం భూయాత్. ఇది ప్రస్తుతం నగరం నడిబొడ్డునటువంటి శివకోటి ఆలయంలో భక్తుల తాకిడితో మహాశివరాత్రి పూజలు ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయి. గంట గంటకు కూడా అభిషేకాలతో శివుణ్ణి ప్రత్యేక పూజల ద్వారా దేదీప్యమానంగా కొలుస్తూ ఉన్నారు. ఈ యొక్క విజువల్స్ని మనం ప్రస్తుతం శివకోటి ఆలయంలో చూడొచ్చు. ప్రస్తుతం భక్తుల తాకిడితో నగరంలో ఉన్నటువంటి శివాలయాలను కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం శివాలయం నుంచి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భ్రమరాంబిక సేవా ట్రస్ట్ మహిళా సభ్యులు తెలిపారు. ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు సేవ చేయటమే తమ లక్ష్యమని అన్నారు. తామంతా భక్తిభావంతో సేవ చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అన్న ప్రసాదాలు, నీళ్ల పానీయాలు అందించడం భగవంతుని సేవ పరమావధిగా భావిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తికి వచ్చినటువంటి స్వతంత్ర టీవీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సేవా ట్రస్ట్కు సంబంధించిన 11 మంది మహిళలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క సేవ ఏంటి అనేటువంటి విషయాన్ని చేస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాము సుమారు 11 మంది, అంటే ఈ యొక్క ట్రస్ట్ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే శ్రీ భ్రమరాంబిక సేవా సమితి చీరాల, అంటే వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలు విభజన చెందిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళు అన్నమయ్య జిల్లాకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా తమ వంతు సేవ అందించేటువంటి పనిలో పూర్తిగా కూడా నిమగ్నమై ఉంటారు. ఒకవైపు భక్తిభావంతో, మరోవైపు భక్తులకు సేవనందించేటువంటి భావ్యంతో కూడా వీళ్ళు పనిచేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రత్యేకించి వీళ్ళను చూసుకున్నట్టయితే మనకు శ్రీశైలం కావచ్చు,
మాకు సేవా సిస్టమ్ అంటే మాకు సంతోషం సార్. మేము ప్రతి ఒక్క గుడికి పోతాము. ప్రతి ఒక్క మాకు ఒక అధ్యక్షులను శివశంకర్ రెడ్డి అనే సార్ ఒకడు ఉన్నాడు. మాకు ఇంతమందిని టీంని చెప్తాము, అంతమంది టీము పోతాము. 10 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు సేవలు చేస్తాము. మళ్ళీ రామేశ్వరము, అరుణాచలము, భద్రాచలము, శ్రీశైలము అంతలకా పోతాం సార్. మేము ఎంతమంది అంటే అంతమంది బ్యాచ్ అవుతాం. అంటే ఈ యొక్క సేవ మీ యొక్క భాగ్యంతో, అంటే దేవునికి సేవ చేసేటువంటి ఉద్దేశంతోనే మీ యొక్క సేవను చేస్తూ ఉన్నారు. మాది అన్నమయ్య జిల్లా సార్. మేము అదే కౌంటింగ్కి పోతాము, అన్ని గుళ్ళకు సేవలకు పోతాము సార్. వ్యవసాయం చేసే వాళ్ళము. దేవుని మీద బరదినాన ఈ కాళహస్తి కూడా వచ్చి దేవునికి సేవ చేసుకోవాలని కోరికతో వచ్చాము సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. అంటే మీరు దేవుడికి ఎటువంటి సేవ అందిస్తారమ్మా? ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మేము సార్ అన్నం పెడతాము, పాలు పండ్లు ఇస్తాము. దేవుడి దగ్గర ఇంకా ఏమన్నా ఆడ అన్నం పెట్టి అవి అన్నం తినేసిన తర్వాత తట్లు కూడా ఎత్తేస్తాం సార్. మేము క్లీన్ చేస్తాం. దేనికైనా రెడీ సార్. మేము దేవుని దగ్గర సేవ చేయాలి భక్తితో. ఏ పని అయినా హ్యాపీగా చేస్తాం సార్. అది మా ఉద్దేశం. అంటే మీరు ఒక మహిళగా తోటి మహిళకు ఏమన్నా ఒక సలహా సూచన లాంటిది చెప్తారా? ఏమన్నా ఒక మంచి సలహా కానీ సూచన కానీ చేస్తారా? అంజలి సార్, అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చాము. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవము, శివరాత్రి పర్వదినం కారణంగా ఇక్కడికి వచ్చాము. స్త్రీ అభివృద్ధి చెందిందంటే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడిందంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ ఉన్నత స్థాయికి ఎదగాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామి అదేవిధంగా భ్రమరాంబికా దేవులకు ప్రత్యక్షంగా తాము ఉండి వాళ్ళందరికీ కూడా సేవ అందిస్తున్నామంటున్నారు. అంటే ఎన్నో ఏళ్ళుగా మదనపల్లిలో ఉన్నటువంటి భ్రమరాంబికా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేమంతా వర్క్ చేసి ఇట్లా తిరుమల కావచ్చు, తిరుపతికి కావచ్చు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, ఎక్కడెక్కడైతే రామేశ్వరం లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో తమ యొక్క సేవను పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి అందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ అన్నింటినీ కూడా తీసి మళ్ళీ పడేయటం. అంటే తాము భక్తి భావంతో పూర్తిగా కూడా మనస్సులో నిన్నటువంటి భక్తి భావంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, అంటే ఈ ట్రస్ట్ సేవకులు చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్, స్వతంత్ర టీవీ, శ్రీకాళహస్తి. ఆకాశంలో సగం అవనిలో సగం అనే మహిళల నినాదానికి ఎంత మేరకు న్యాయం జరిగిందనే అంశం ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశంగానే ఉంటుంది. అయితే మహిళలకు సమాజంలో పురుషులతో పాటు సమానంగా హక్కులు, అవకాశాలు దక్కాయా అంటే అది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలింది. లింగ వివక్ష లేని సమాజాన్ని తయారు చేయడానికి శతాబ్దాలుగా మేధావులు, సంఘ సేవకులు ఎంతో మంది విశేషంగా కృషి చేశారు. 100 ఏళ్ల కృషి, పోరాటాల ఫలితంగా మహిళలను తగిన గుర్తింపు లభించిందని చెప్పాలి. 21వ శతాబ్దంలో మాత్రం మహిళలు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభా పాటవాలను చాటి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తోంది. 1975 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అయితే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా డిక్లరేషన్ను అనుసరించి 1909న యునైటెడ్ స్టేట్స్లో మొదటి జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది. 1910లో కోపెన్హాగన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సందర్భంగా క్లారా జెటికెన్ మహిళల ఓటు హక్కు కోసం వాదించేందుకు వార్షిక మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఏకగ్రీవ మోదంతో 1911లో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లో మిలియన్ల మంది మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి దారితీసింది. రష్యా విప్లవానంతరం 1917 తర్వాత జరిగిన పరిణామాల్లో రష్యా మహిళలు ఆహారం, శాంతి గురించి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీంతో అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జాటు సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్
ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది మనం జరుపుకునేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారిత మాట ఎలా ఉన్నా మన దేశంలో మాత్రం మహిళా సాధికారిత 100% సాధ్యపడలేదనేది వాస్తవం. ఈ దిశలో ఇటీవల లోక్సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఆకాశంలో సగం అవనిలో సగం అనే కవితాత్మకంగా చెప్పడానికే తప్ప వాస్తవికంగా అవకాశాల్లో సగం అనేది ఇప్పటికీ శూన్యమే. పురుషులతో పాటు సమాన సంఖ్యాబలం ఉన్న స్త్రీలకు 33% రిజర్వేషన్ రంగబద్ధంగా కల్పించడం అనేది మహిళలకు తీరని ద్రోహమే. అసలు పురుషులతో పాటు సమాన సంఖ్యాబలం ఉన్న మహిళలకు సమాన హక్కులు దక్కాలి. కానీ ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఇప్పటికీ ఆధారపడడం ఏ విధంగా ఇది మహిళా సాధికారిత అవుతుంది అని ఒక పక్క మహిళలు, మేధావులు, సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏటా మార్చి 8న జరుపుకుంటారు. మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి, సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించడానికి ఈ రోజును ఒక వేదికగా మార్చుకున్నారు. మహిళా సాధికారతపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఒక చోట చేరి లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలు ముందుకు ఎలా సాగాలో, ఎలా పురోగమించాలో ప్రణాళికలతో అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు. రానున్న రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్లాలని సంకల్పించుకున్నారు. ఎందుకంటే ఇంటి పనుల నుండి వ్యవస్థలోని అన్ని రంగాల్లో వారి నైపుణ్యాల ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. సమాజంలో, దేశంలో స్త్రీ లేని అభివృద్ధి అసాధ్యమని సామాజికవేత్తలు తేల్చి చెబుతున్నారు.